శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 7, 2026 శుక్రవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, ఆశ్లేష కార్తె. తిథి నవమి, సాయంత్రం 4:34 వరకు. నక్షత్రం కృత్తిక, సాయంత్రం 6:40 వరకు. వర్జం ఉదయం 7:25 నుండి ఉదయం 8:55 వరకు. మొదటి దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి ఉదయం 9:14 వరకు. రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. శుభ సమయం లేదు. ఈరోజు పరిహారం: కుబేర అష్టోత్తరం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. రావలసిన మొత్తాలు, క్లెయిమ్లు చెల్లించవలసిన పద్ధతులు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి. మీ కృషి ఫలిస్తుంది. ఆత్మీయులతో విహారయాత్రలు చేస్తారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం. మిథున రాశి. పిల్లల విద్యా, వివాహ, ఉద్యోగ విషయాలలో శుభ పరిణామాలు కనిపిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి. మీ ప్రవర్తనలో గాని వ్యవహారాలలో గాని దాపరికం, ఏకాంతత అవసరం. శుభవార్తలు వింటారు. సింహరాశి. ఒక వ్యవహారంలో మర్మంగా వ్యవహరిస్తారు. రుణాలు ఇవ్వటం, తీసుకోవటం వంటి లావాదేవీలు జరపకండి. కన్యారాశి. సంతానం విషయంలో కొంత మానసిక ఆందోళనకు గురవుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. తులారాశి. మీ కుటుంబ వ్యవహారాలలో అతిగా జోక్యం చేసుకునే వారిని ఆదిలోనే త్రుంచివేయండి. వృశ్చిక రాశి. తామరాకు మీద నీటి బిందువులా ఉండటం వలన లాభపడతారు. వస్తులాభం. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు రాశి. కారణం లేని చికాకులు మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. సోదరుల కలయిక. స్వల్ప ధనలాభం పొందుతారు. మకర రాశి. ముఖ్యమైన పనుల విషయంలో ఓర్పు వహించట చాలా అవసరము. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కుంభరాశి. విదేశీ వస్తువుల ఆకర్షణ నుండి బయటపడుటకు జాగ్రత్తను వహించండి. జీవిత భాగస్వామి నుండి ధనలాభం. మీనరాశి. వినోదమును, సౌకర్యమును కలిగించే వస్తువులకు, పూజలకు, దాన ధర్మములకు కాలమును వెచ్చిస్తారు. నమస్కారం.